సో సయాటికా పెయిన్ అంటారు. సయాటికా పెయిన్ అంటే ఏంటంటే బ్యాక్ ఆఫ్ ద థై, అంటే వెనక హిప్ వెనక భాగం నుంచి థై వెనక భాగం పిక్కలల్లా అండ్ ఫుట్ వరకు కూడా రేడియేట్ అవుతుంది కొన్నిసార్లు. సయాటికా పెయిన్ అనేది మనకు ఆ ఏరియాలో వస్తుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే అది లోకల్గా ప్రాబ్లం ఉంది, దాన్ని ప్రెస్ చేయడం, ఐస్ చేయడం, మసాజ్ చేయడం, స్ట్రెచ్ చేయడం ఇవన్నీ చేస్తారు. కానీ యూజువల్లీ మోస్ట్ కామన్లీ సయాటిక్ నర్వ్ ఎక్కడ కంప్రెస్ అవుతుంది అంటే మనకి నర్వ్ రూట్ స్ట్రక్చర్. అంటే మనకి యూజువల్లీ సయాటిక్ నర్వ్ కమ్స్ ఫ్రమ్ L4, 5, S1, S2, S3 ఇవన్నీ రూట్స్ ఫామ్ అయ్యి సయాటిక్ నర్వ్ ఫామ్ అయ్యి మనకి బ్యాక్ ఆఫ్ ద థైలో వెళ్తుంది. మనకు పైరిఫార్మస్ మజిల్కి చాలా క్లోజ్. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆ డిస్క్ ఏమైనా ఇష్యూ ఉంటుంది. సో ఆ డిస్క్ మనకి ప్రొట్రూషన్ అయ్యి మనకి ఆ నర్వ్ రూట్స్ మీద కంప్రెస్ అయ్యి ఆ సయాటిక్ నర్వ్ అంతా ఏరియాలో పెయిన్ వస్తూనే ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్. ఎందుకు ఇది అంటే ఎన్నో రీజన్స్ వల్ల డిస్క్ డ్యామేజ్ కాగలుగుతుంది. ఒకటి అక్యూట్గా సివియర్ బెండ్ అయ్యి వెరీ హెవీ వెయిట్స్ ఎత్తడానికి ట్రై చేసి అన్ట్రైన్డ్ మజిల్ ఉన్నప్పుడు ఆ ఇంజురీకి, లేదంటే క్రానిక్ స్ట్రెసెస్ వల్ల, అంటే ఒకటే పొజిషన్లో చాలా టైం కూర్చోవడము ఇట్లాంటి అంటే అన్ఫిట్ ఉన్న వాళ్ళకి. సో ఈ టేర్స్ అయితే యూజువల్లీ సయాటిక్ పెయిన్ వస్తుంది. సో మనం కొన్ని డేంజర్ సైన్స్ చూడాలి. ఏంటంటే మనకి సెన్సరీ లాస్ ఉందా, పవర్ లాస్ ఉందా, అంటే కాలు మొద్దుబారిపోయిందా, మనకి టోస్ల పవర్ ఎట్లుందని మీ డాక్టర్ ఎగ్జామిన్ చేసి చూస్తారు మిమ్మల్ని. ఒకవేళ పవర్ నార్మల్గా ఉండి ఓన్లీ పెయిన్ ఉంటే దీనికి యూజువల్లీ రెస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకటి రెస్టింగ్, ఇంకోటి కొంచెం ఫిజియోథెరపీ. మనకి వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్ ఇమీడియట్గా చేసేది ఏంటంటే ట్రాక్షన్ అంటారు. సో లంబార్ ట్రాక్షన్ ఇస్ వన్ థింగ్ విచ్ విల్ హెల్ప్. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్ అండి బెటర్ కానీ. సమ్ టైమ్స్ ఏమైందంటే సయాటిక్ నర్వ్ డైరెక్ట్ కూడా పైరిఫార్మస్ మజిల్ కింద కంప్రెస్ అవ్వగలుగుతుంది. డిస్క్ లేకుండా కూడా దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్. సో మనకి యూజువల్లీ సర్టన్ కండిషన్స్ లైక్ దర్ ఇస్ వెరీ సివియర్ డిస్క్ ఉండడము, డిఫ్సిట్స్ ఉండడం, అట్లాంటి సిచ్యువేషన్లో డిస్క్ తీసే సర్జరీ చేయాల్సి వస్తుంది. లేదంటే యూజువల్లీ నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్తోనే సెటిల్ అయిపోతుంది.